హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీహూ ఫ్యామిలీ. నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రోజు లుంగీకి కార్నర్స్ ఎలా జాయిన్ చేస్తారో మీకు ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చూసారుగా, ముందు ఏం చేయాలంటే మనము ఈ లుంగీని తీసుకోవాలి. దానికి రెండు కార్నర్స్ని ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. ఇది మనము ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ తీసుకుంటాము, అంటే రాంగ్ సైడ్ అనమాట. మనం మెయిన్ సైడ్ కాకుండా వెనక్కి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత రెండు కార్నర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ రెండు ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని పొడవుగా అనమాట, రెండు ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా ఈక్వల్గా పట్టుకొని కొంచెం మడతేసి స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ అనేది రాంగ్ సైడ్ చేస్తాం కదా, సో అట్లాగే అనమాట. సేమ్ నార్మల్ స్టిచ్చింగే, చూసారు కదా. అది రెండింటిని కలిపి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక హాఫ్ ఇంచ్ అనమాట. అదేవిధంగా అలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో వచ్చేసి మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎడ్జ్లో వేసుకోవాలి, మధ్యలో కాకుండా. మనకి ఎడ్జ్లో వేసుకున్నట్టయితే, అంచులకి చివరగా వేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఒక హాఫ్ ఇంచ్ అనమాట, హాఫ్ ఇంచ్ సరిపోతుంది. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఈ రెండు మడతలు సేమ్గా ఉండాలండి, ఒకదాని మీద ఒకటి నీట్గా పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి, మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మిషన్ ఉంటే కనుక ఇంట్లోనే తొందరగా అయిపోతుంది పని. ఈ విధంగా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవాలి. బారికి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చివరి దాకా వేసుకోవాలి బారికి. ఇప్పుడు మనం చూసారు కదా, వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగానే రాంగ్ సైడే మనం ఫోల్డ్ చేసిన వైపు ఉంటుంది కదా కుట్టు, నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది చూసారు కదా, మనకి బయట కనిపిస్తుంది కదా. ఇప్పుడు రెండింటిని విడదీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఆ కుట్టు వేసుకున్నది ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనం రాంగ్ సైడ్లోనే చేస్తున్నాము. ఇది కూడా మధ్యలోకి వేసుకోవాలి. దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చివరన ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకోవాలి. బారుకి ఈ విధంగానే ఎడ్జెస్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్నట్టయితే మనకి అది నీట్గా ఉంటుంది.
ఇంతేనండి, చాలా సింపుల్. ఈ విధంగా మొత్తం బారుకు వేసేసుకోవాలి. మనము రివర్స్ చేసినప్పుడు ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి రివర్స్ చేసినప్పుడు మనము ఎక్కడ స్టిచ్ చేసామో కూడా తెలీదు. చాలా ఈజీగా కూడా ఉంటుంది. బయట రెడీమేడ్గా ఎలా వస్తున్నాయో అలాగే ఉంటాయి అన్నమాట. స్టిచ్చింగ్ చేసి ఎలా వస్తున్నాయో అదే విధంగా ఉంటాయి. చాలా సింపుల్ అండి ఇంట్లో ఇది కూడా స్టిచ్ చేసుకోవడము. ఫ్రెండ్స్, ఏ విధంగా ఉందో మనకు అసలు ఎక్కడ స్టిచ్ చేసామో కూడా తెలియదు. ఇది మెయిన్ సైడ్ తిప్పినప్పుడు ఉండేదన్నమాట. అది రాంగ్ సైడు చూసారు కదా. మనకు అసలు స్టిచ్ ఎక్కడ చేసామో కూడా తెలియట్లేదు కదా. ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా లుంగీని మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం.